పోస్ట్ ఇచ్చారా నాకు? మీరే కోహోస్ట్ అండి. లేదు, హోస్ట్ ఉన్నారు మీరు, నేను హోస్ట్ లేను. హ్యాండ్ రైజ్ చాలా. ఇచ్చేయండి. ఓకే. హలో. చెప్తుంది. హాయ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఓకే, ఈరోజు వర్క్ షాప్ ఏంటో తెలుసు కదా అందరికి. ఓకే, ఇప్పుడే మా టీం వాళ్ళు మీకు చూపించారు మన క్లాసెస్ గురించి. చాలా చక్కగా ఉన్నాయి కదండి. చూసారా అందరూ? ఆ, మన క్లాసెస్ చాలా బాగా జరుగుతున్నాయండి. మనకి ఫ్రీ గురుకుల్లో 140+ క్లాసెస్ జరుగుతున్నాయి ప్రజెంట్. ఓకే, మీకు ఇప్పుడు చూపించింది మొత్తం మీకు ఎలా సైన్ ఇన్ అవ్వాలి అవన్నీ చూపించారు కదా. నార్మల్ గా మీరు మొబైల్లో ఎలాగైతే సైన్ ఇన్ అవుతారో, ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదండి. మీరు మొబైల్లో ఎలాగైతే సైన్ ఇన్ అయ్యి తర్వాత క్లాసెస్ అనేది మీకు నచ్చినవి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫోన్ లో వచ్చేసి మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ కాకపోతే మీకు రాదు కదండి, మీరు వెబ్సైట్ నుంచి మీరు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఓకేనా? ఓకే అండి. ఇంకా ఈ క్లాసెస్ అయితే 140 జరుగుతున్నాయి. ఇప్పుడు చూసారు ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి, పోస్టర్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. మరి మీకు నచ్చిన క్లాసెస్ అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ రోజు ఎందుకు వర్క్ షాప్ అంటే తీసుకున్నామంటే సంక్రాంతి ముగ్గులండి. స్పెషల్ గా మనం సంక్రాంతికి ఎంతో చక్కగా వేసుకుంటాం, అవునా అండి? అంటే ముంగిట మనం వచ్చేసి కలర్ కలర్ గా ఉంటే మనకి చాలా సంతోషం కదా. అలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే అంటే ఇంతకు ముందు మేము ఎలా చేసేవాళ్ళం అంటే నేను కాలేజ్ డేస్ లో అప్పుడైతే మొత్తం వచ్చేసి ముగ్గులు వేసేవాళ్ళం మన నైబర్స్ తో కూడా. అంటే నైబర్స్ పక్కన ఉంటారు కదండి, నైట్ నిద్రపోయేది ఏమి ఉండదు. అక్కడ 12 ఏమో 1 ఏమో అయిపోతుంది అనమాట. మా ఇంటి దగ్గర వేసేదే కాకుండా మళ్ళీ పక్కన వెళ్ళి అంటే ఆ మొత్తం కల్లాపు చల్లి బాగా నీట్ గా పెట్టేసి ఉంటారండి. బాగా ముగ్గులు వేసి దానికి కలర్ వేసి అవన్నీ వేసే లోపల 1 అవర్ అవుతుంది కంపల్సరీ. మీకు ఐడియా ఉండింటుంది నాకు తెలిసి. 1 అవర్ అయితే కానీ ఆ ముగ్గు కంప్లీట్ అవ్వదండి అక్కడ. అంత బాగా డెకరేషన్ చేసుకొని చాలా చక్కగా చేసుకునే వాళ్ళం అప్పట్లో. కానీ ఇప్పుడైతే నవ్వే డేస్ మనం వచ్చేసి అపార్ట్మెంట్లలో లేదంటే కొన్ని చోట్ల ఉండాల్సింది వస్తుంది. అక్కడ మనకు వచ్చేసి అలా ఉండదు కదా. మనకి ఫ్లోర్ మీదనే మనం డిజైన్స్ వేసుకోవాలి, అక్కడే డెకరేషన్ చేసుకోవాలి. ముగ్గులు కూడా పెద్దగా వేసుకోలేము, చిన్న చిన్న డిజైన్స్ వేసుకొని వాటిని మనం కలర్ఫుల్ గా చేసుకుంటాం, అవునా? అలాగే అందుకనేసి మేడం మనకి సంక్రాంతి రోజు మనకి అమ్మవారిది ముగ్గు ఎలా వేసుకోవాలి, నెక్స్ట్ మనము సంక్రాంతికి స్పెషల్ గా మనం వేస్తామండి కుండ పెట్టేసి తర్వాత మనము పొంగలి చేసుకుంటే ఎలాగైతే పొంగి మనకి వస్తుంది కదా, అలాగ మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలి అనేసి అవన్నీ మీకు ముగ్గులు అనేది మేడం చూపిస్తారు. ఓకే, మన కృష్ణవేణి మేడం వచ్చేసి మన ఫ్రీ గురుకుల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ చెప్తారండి. తను పెద్దవాళ్ళకు కూడా హోమ్ డెకరేటివ్ క్లాస్ కూడా తీసుకున్నారు. ఓకే, మేడంకి చాలా టాలెంట్ ఉందన్నమాట. ఓకే, మల్టీ టాలెంట్ మేడం, చాలా బాగొచ్చు మేడంకి అన్ని. ఓకే, ఇప్పుడు మేడం గారు మనకి సంక్రాంతి ముగ్గుల గురించి చూపిస్తారు. స్పెషల్ గా అకేషన్స్ లో ఏం వేసుకోవాలి, భోగి రోజు ఏది వేసుకోవాలి, సంక్రాంతికి ఏది వేసుకోవాలి, మకర సంక్రాంతికి అంటే మకర సంక్రాంతి అంటాం కదండి మనము, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినందుకు మనం మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాం, అవునా? కాబట్టి సంక్రాంతి రోజు ఏది వేసుకోవాలి, కనుమ రోజు ఏది వేసుకోవాలి అనేది అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మరి చూసేద్దామా, అందరం నేర్చుకుందామా మరి. అందరూ వేసి మళ్ళీ మాకు ఒక గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు, దాంట్లో షేర్ చేయాలండి అందరూ. ఓకేనా? మేడం చూపించాక నేను కూడా చూస్తాను, మేమందరం మా టీం అంతా గ్రూప్ అక్కడే ఉంటుంది, కంపల్సరీ చూస్తాం. ఓకేనా? మీరైతే అక్కడ పోస్ట్ చేయండి అండి. ఓకేనా? ఓకే, కృష్ణవేణి మ్యామ్, వెల్కమ్ మ్యామ్. నమస్తే మేడం, నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నాకు ఇక్కడ కొంచెం కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. నేను ఫ్రీ గురుకుల్లో క్రాఫ్ట్ టీచర్ గా చేస్తున్నాను, పిల్లలకి చెప్తాను, పెద్దవాళ్ళకి కూడా. ఆ ఇప్పుడు మనం ఏంటి, మనకి సంక్రాంతి రోజు మనం ఇప్పుడంతా ఆ, మొత్తం ముగ్గులు వేసుకుంటాం కదా. వాటి విశిష్టత ఏంటి, మనం ఎందుకు వేసుకోవాలి ముగ్గులు, తెలుసు కదండి, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు.
తెలియని వాళ్ళు కొంచెం వినండి, తెలిసిన వాళ్ళు రీక్యాప్ చేసుకుందాం. అంటే మనం గుర్తు తెచ్చుకుందాం. కొన్ని మనకి తెలిసినా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా. ఏదో ఒకటి చెప్పండి. మనం మర్చిపోతూ ఉంటాం కదా, అలా మనం రీక్యాప్ చేసుకుందాం, గుర్తు చేసుకుందాం మనం వాటిని. ఓకేనా? తెలిసిన వాళ్ళు వినండి, తెలియని వాళ్ళు చూడండి. ఓకే, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం ఫస్ట్ ముగ్గులు ఎందుకు వేసుకుంటామండి? ఫస్ట్ మనం పొద్దున్నే లేచి పూర్వకాలంలో మనం నీట్ గా ఊడ్చుకొని ఆ కల్లాపి చల్లి వేసుకునే వాళ్ళం. అప్పుడు ఏమవుతుంది మనకి? క్లీనింగ్ అవుతుంది, పారిశుద్ధ్యం అవుతుంది కదా. మనం వేసుకోవటం వల్ల పారిశుద్ధ్యం అవుతుంది. మళ్ళీ తర్వాత ఏంటి? ఆ మనం పొద్దున్నే లేచి ఇట్లా వంగి అటు ఇటు తిరిగి వేస్తూ ఉంటాం కదా. దాంతో ఏమవుతుంది? హెల్త్, ఆరోగ్యం కూడా బాగుంటది కదా, మన బాడీని కదిలిపిస్తూ ఉంటే. అప్పట్లో చల్లేటప్పుడు పేడతోటి మన ఇంట్లోకి క్రిమి కీటకాలు అవన్నీ రాకుండా ఆవు పేడతో చల్లితే ఇంకా మంచిది కదా. అప్పుడు పూర్వకాలంలో చెప్తున్నాను నేను. ఫస్ట్ మనం ఎలా చేసాము అని. ఇప్పుడంటే ఎవరు చెయ్యట్లేదులే కానీ ఆ అలా మనము ఆవు పేడతో చేసినప్పుడు తేళ్లు జెర్లు క్రిమి కీటకాలు ఏమీ రాకుండా మనం అలా చల్లుకొని ముగ్గేసుకునే వాళ్ళము. చల్లినప్పుడు మనకి నీట్ గా ఉండేది. ఆరోగ్యం, హెల్త్, మనము వాటిని లేసి పొద్దునే వంగి అటు ఇటు చేస్తూ ఉంటే బాడీ మూమెంట్స్ లో మనకి హెల్త్ ఉండేది. ఓకేనా? మనది అది సాంప్రదాయం కూడా కదా. మన సాంప్రదాయం ముగ్గులు వేసుకోవటం. అలా మనము అలా స్టార్ట్ చేసి చేసి తర్వాత క్రమంలో అదేమైంది, ఆ పేడ దొరకటం లేదు. లేచి పొద్దున్నే వేసుకోవటం బంద్ చేసాము. అన్ని ఫ్లోర్లు అయిపోయాయి కదా. అంత గచ్చంతా పోయింది. అసలు నేల అనేది కనపడకుండా పోయింది చాలా వరకు ఇప్పుడు నేను కూడా, నాకు కూడా నేల లేకుండా మనం అంతా ఫ్లోర్ మీదనే దాంట్లోనే ఇంప్రూవైజ్ చేసుకుంటూ వాటితోటి మనం కొన్ని ముగ్గులు వేసుకుందాం. మనకి ఈ ఫ్లోర్ అంటే చాక్ పీస్ తో వేస్తాము. నేనైతే ఇప్పుడు ముగ్గుతోటే చూపిస్తాను మొత్తము. మీరు చాక్ పీస్ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. కానీ మనం ఫస్ట్ ముగ్గేసేటప్పుడు ఫస్ట్ మనం డోర్ దగ్గర ఫస్ట్ లైన్స్ వేసి దానికి ఇలా చిన్న ముగ్గు వేస్తే అది ఫస్ట్ వెయ్యాలంట. అదొక్కటి వేసాక మళ్ళీ మధ్యలో ముగ్గు వేసి మూడు వైపులా బార్డర్ వేయాలంట. ఎప్పుడైనా కానీ సరే మనం ముగ్గు వేసినప్పుడు అలా వేసుకోవాలంట. చూడండి. ఓకేనా? ఓకేనండి. మనం ఇప్పుడు ఏం చేద్దాము? అమ్మవారి ముగ్గుతోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. స్టార్ట్ చేద్దామండి. మీకు ఎలా కనపడుతుందో నేను కెమెరాని తిప్పుతాను. మన తులసి కోట దగ్గర ఏం చేద్దామంటే, మీకు కనపడుతుందా? నేను లైట్ వెయ్యాలా? మ్యామ్ లైట్ వేయండి మ్యామ్. నేను బయటనే ఫ్లోర్ కూర్చున్నాను. ఓకే ఓకే, ఒక కర్ర వేయండి చూద్దాము. ఉమ్. కనపడిస్తుంది, కనపడుతోంది కదా. మనం తులసి కోట దగ్గర వేస్తాము. ఉమ్. ఫస్ట్ మనము ముగ్గులు తీసుకొని, కలర్స్ తీసుకొని ఫస్ట్ ఏం చేద్దామంటే, మనకేం కావాలి? ఫస్ట్ తెల్ల పిండి కావాలి కదా. మా తులసి కోట రెడీగా ఉంది. మనం ఏం చేస్తాము? ఇలా నేను స్టార్ట్ పెట్టుకుంటాను. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చుక్కలు పెడతాను. చూడండి. ఓకే, కనపడుతుంది చుక్క పెడితే కదా మీకు. చుక్కలు అనేవి ఎలా అంటే చూడండి, నేను ఇలా పెట్టాను కదా. 2 2 ఇంచెస్ అలా వచ్చేటట్టు పెట్టుకోండి. చుక్కలు కరెక్ట్ గా పెట్టాలి. ఓకే, కనపడుతున్నాయి కదా చుక్కలు. ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. 1 2 3 4 5 5 పెట్టాం కదా. అప్పుడు దాని కింద ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఈక్వల్ గా పెడుతున్నాను. చూడండి, ఈక్వల్ గా పెట్టాను కదా పైన. తర్వాత మళ్ళీ ఈక్వల్ గా కనిపిస్తున్నాయి కదా. 1 2 3 4 5 మళ్ళీ 3 ఈక్వల్ గా పెట్టాను. 1 విడిచాను అటు ఇటు. తర్వాత మళ్ళీ కింద కూడా ఈక్వల్ గా పెట్టుకుందాం. నేర్ ఓకే. చుక్కలు ఆ ఇప్పుడు 5 బాగా 3 1 నేర్ చుక్కలు. ఆ తర్వాత
మళ్ళీ మనం ఏం చేద్దాం, కింద ఒకటి పెట్టుకుందాము. ఇది వేసాక నేను మళ్ళీ కింద చుక్కలు పెట్టుకుంటాను. చూడండి. ఏం ఇప్పుడు పూర్వకాలంలో ఎంత సన్నగా వేస్తే అంత క్రియేటివిటీ ఉండది అనేవాళ్ళు కదా. అయితే తర్వాత నేనేం చేశాను తెలుసా, లావుగా వేయటం కూడా మనం నేర్చుకున్నాము. గీతలు వేస్తారు. చూడ చూడండి, ఇలా తిప్పి కనిపిస్తోంది కదా. ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. మనము ఇక్కడ పెట్టాను కదా చుక్క, ఈ చుక్కకి ఇలా తీసుకొస్తాను. మళ్ళీ తర్వాత ఈ చుక్క ఉంది కదా, ఇలా తీసుకొస్తాను. కనిపిస్తోంది. ఉం? ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా తీసుకొచ్చి ఇలా అనేసి ఇలా. ఓకే, ఇలా మళ్ళీ తర్వాత ఇలా తీసి ఇలా. ఓకే, కనిపిస్తుంది కదా, బాగా కనిపిస్తుంది. తర్వాత ఏం చేద్దామంటే మనము కొంచెం కిందికి వచ్చి కొంచెం కిందికి వచ్చి ఇప్పుడు ఇక్కడ మనము 1 2 3 4 5 పెట్టాము, మళ్ళీ ఇక్కడ 3 పెట్టాము, దీని కింద 1 చుక్క పెట్టాను కదా. పెట్టాక ఏం చేద్దామంటే దీని ఎదురుగానే ఒకటి పెడదాము. పెట్టేసి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెడదాం. ఓకేనా. అప్పుడు 1 ఇట్లానే ఉంది, 1 2 3 అయినాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ దీని కింద సేమ్ ఇలాగే పెట్టి ఆ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇటొకటి అటొకటి పెడదాం. 1 2 3, 1 2 3 4 5, మళ్ళీ ఎదురు చుక్కలే. ఓకేనా. కొంచెం డౌన్ పెట్టండి మేడం. ఇంగో మళ్ళీ అక్కడ వరకు వేసాం కదా. వేసాక మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, 1 2 ఇక్కడ ఒక చుక్క పెట్టాను కదా, ఆ ముక్క అయిపోయినాక ఇక్కడ ఒక చుక్క పెట్టాను. మళ్ళీ దీని ఎదురుగా ఒక చుక్క పెట్టి ఇటొకటి ఇటొకటి, మళ్ళీ 1 2 3 4 5, మళ్ళీ ఎదురు చుక్కలు పెట్టేసి స్ట్రైట్ చుక్కలు. ఓకే, మళ్ళీ స్ట్రైట్ చుక్కలు పెడతాను. మ్యామ్ అమ్మా, మ్యామ్ నాకు పైన అర్థం కాలేదు, ఎట్లా వేసారు? అవునా నాన్న, చేద్దామండి, ఒక్క నిమిషం చెప్తాను. ఓకే, చుక్కలు పెట్టాను, బట్ ఎట్లా గీసారో అర్థం కాలేదు. అవునా నాన్న, చెప్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చుక్క వేసాం కదా, నేను మళ్ళీ పక్కకేసి చూపిస్తాను నాన్న. ఓకే, మనము ఓన్లీ ఈ రోజు ఏం చేస్తామంటే ఇగో ఇక్కడ నుంచి ఇదేం చేస్తామంటే ఇద ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇది ఏంటంటే మెలికల ముగ్గులు నాన్న. ఓకేనా. మెలికల ముగ్గుల్ని మనం ఏం చేస్తామా, ఒక మనకి ఒక అర్థం కాలేదంటే చెప్తా, ఒక్క నిమిషము. తర్వాత ఏం చేస్తాము, ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ఇలా చేశాను కదా. చేశాక మళ్ళీ మనం ఇక్కడ ఇట్లా వేసాం కదా, సేమ్ మనము ఇక్కడ కూడా కొంచెము అలాగే వేస్తాం. ఓకే, ఇలా అని ఇలా తీసుకొచ్చి ఇలా వేస్తాం. ఓకే, మళ్ళీ తర్వాత కనిపిస్తూ ఉంటారు. ఇలా తీసుకొచ్చి నేను ఈ రోజు ఏం చేస్తామంటే మీరు మోడల్స్ ఎలా వేసుకుంటారు, ఎలా వేసుకోవచ్చు అని చూపిస్తాను. మనకి నేర్పించడం అంటే క్లాస్ అది వేరే ఉంటది నాన్న, అర్థమవుతుందా. నేర్పించే క్లాస్ అంటే ఆ అది వేరే ఉంటది. ఇది మనము ఓన్లీ మోడల్స్ మీరు ఎలా ఉంటది, ఎలా వేసుకోవాలి. గాలి వస్తుంది, గాలి వచ్చి పక్కకి వెళ్ళిపో. మనకి ఈ ముగ్గుని మీకు నేర్పించాలి, ఈ ఒక్క ముగ్గుని అంటే
కంపల్సరీ 1 అవర్ పడుతుంది. మనకి ఇంకా మీకు చాలా ముగ్గులు నేను చూపించాలి అనుకుంటున్నాను. నాన్న ఇది గాలి వలన మనకేమో బయట వేసుకోవాలి తప్పదు గాలి. ఓకే, ఇది ముగ్గు నాన్న. ఓకే, ఇక్కడేమో నాకు అది వచ్చిపోయింది. అదే ముగ్గు అక్కడ ఎందుకు వచ్చిందంటే అలాగా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ 1 2 3 4 5 పెట్టాము, తర్వాత 3 పెట్టాము, అక్కడ పెట్టి అక్కడ వేసాము, తర్వాత ఇక్కడ పెట్టుకొని వేసుకున్నాము. ఇప్పుడు మనం అమ్మవారి ఫేస్ వేద్దాము. ఈ ముగ్గులో మెలికల ముగ్గులోనే మనం అమ్మవారి ఫేస్ వేద్దాం. ఓకేనా? ఓకే, చూడండి. ఈ ముగ్గునే మనం ఏం చేద్దామంటే అమ్మవారి ఫేస్ వేస్తాం. మా మా బుజ్జి డాల్ కూడా వచ్చింది పువ్వులు పట్టుకొని. మా బుజ్జి డాల్ అంటే అది. ఓకే, ఇక్కడ ఏం చేద్దాము, ఇప్పుడు ఇంతవరకు ఈ ముగ్గునే మనం తీసుకొని ఇక్కడ ఏం చేద్దాము, ఇప్పుడు గౌరీ అదేమంటారు ఆండాల్ దేవి కదా. ఇలా నేను ఇదేమో ఫ్రీ హ్యాండ్ నానా, ఇదేమి నేను చుక్కలేం లేదు, ఫ్రీ హ్యాండ్ డిజైన్ చుక్కలు అన్నమాట. చుక్కలు ఉండవు వీటికి. ఓకే, చుక్కలు ఉండవు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అలా వేసాం కదా, వేసాక ఇక్కడ ఏం చేద్దాము, ఇలా పెట్టి ఇలా పెడతాము. ఇది ఇక్కడ మనము హెడ్ అదే హెయిర్ కదా, హెయిర్ హెయిర్ ఏం చేద్దామంటే కలర్ తోటి నింపేస్తాం. ఓకే, కనిపిస్తుంది కదా క్లియర్ గానే? ఓకే మ్యామ్, ఓకే. కనిపిస్తోంది. ఇది మనము చేత్తో వేసుకోవచ్చు ఇలాగా. ఓకే, బ్లాక్ వేసుకోవచ్చు, బ్రౌన్ వేసుకోవచ్చు, వైట్ వేసుకోవచ్చు, ఇష్టం ఇక్కడ కలరు హెయిర్ కి. ఓకే, కనిపిస్తోంది. మనము ఇలా ఒంగోని వేస్తాం కదా, కొంతసేపు వేసిన వాళ్ళకి తెలుస్తుంది మనకి మంచి బాడీలో అన్ని పార్ట్స్ కదులుతాయి కదా వంగినప్పుడు. దాంట్లో కూడా సైన్స్ ఉందన్నమాట. అది కొంచెం మళ్ళీ డీప్కి వెళ్ళట్లేదు మనము. ఓకే, ఇలా వేసేసి నేను ఫాస్ట్ గా వేస్తాను. మనకి నేర్పించే క్లాస్ కావాలంటే మన మేడమ్స్ కి చెప్పండి, సాయిలీల మేడం, సుకన్య మేడం కి, సుభద్ర మేడం కి మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాము పోల్ అని పెడదాం మ్యామ్. ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరికి పోల్ పెడదాం. అదే మేడం, అందుకే మెజారిటీ వచ్చింది అనుకోండి పెడదాం. నేను అదే చెప్తున్నాను. పాప ఎవరు నాకు అర్థం కాలే మేడం అన్నారు. ఇంకో నాన్న ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మవారికి దండ వేస్తాం. ఓకే, మనం ఏం వేసుకుంటారు, అమ్మవారి దండలు వేసుకుంటారు కదా మెల్లో. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వేస్తాను, ఇటు సైడ్ పెట్టాక అటు సైడ్ పెడతాను. ఓకే, ఇప్పుడు ఏదైనా మీరు మీ ఇంట్లో ఏదైనా ఏంటంటే మన అది ఉంటది కదా, అమ్మవారికి ఏమి ఇష్టము, రెడ్. నేను అన్ని కలర్ దండలు వేసుకోవచ్చు. నేను రెడ్, వైట్, గ్రీన్ వేస్తాను. మీ ఇంట్లో టీ వడబోసేది అది ఉంటది కదా, దాంతోటి వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది, జాలి లాంటిది ఇది ఉంది నా దగ్గర. దీంతో నేను దీన్ని స్ప్రెడ్ చేస్తాను. ఓకే, నేను ఇందాక హెడ్ కి చేత్తో వేసాను కదా, అలా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా 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 అంటే ఇలా పడుతుంది. మీ దగ్గర ఇది లేదనుకోండి, ఇదేంటో అనుకొని వదిలేకుండా మీ టీ వడబోసుకునేది ఉంటది కదా, టీ వడబోసుకునేది దాంతో కూడా ఇలా ఇలా అనుకోవచ్చు. అంటే పడుతుంది. ఇప్పుడు కొంచెం వరకు వేసాను కదా, నేను కొంచెం వరకు గ్రీన్ కలర్ వేసాను కదా, కొంచెమే వేసాను కదా, అటు ఇటు రెండు వైపులు ఉంటది కదా మనకి దండ. తర్వాత ఏం చేద్దాము, ఎల్లో వేస్తాం. ఓకే, మనకి దండకి నేను ఎక్కువ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే,
ఇంకో మళ్ళీ ఎల్లో వేస్తాను. ఓకే, కనిపిస్తోంది కదా. ఇలా సేమ్ ఇలాగే మీకు రావాలి అంటే మీరు టీ వడపోసుకునే గరిటె అదే ఉంటది కదా, దాంతో సేమ్ ఇలాగే వేసుకోవచ్చు. ఓకే, తొందరగా అయిపోతుంది. మన చేతితో వేసిన దానికంటే, నేను అప్పుడు పైన హెడ్కి వేసిన దానికంటే ఇది మీకు తొందరగా అనిపిస్తుందా? అనిపిస్తుందా నాన్న? మీకు తొందరగా అనిపిస్తుంది కదా. స్పీడ్ గా అవుతుంది. స్పీడ్ గా అయిపోతుంది. నేను 3 కలర్స్ తోటి ఇలా వేసాక మీకేంటి ఇప్పుడు ఓన్లీ దండ అంటే ఎలా ఉంది? ఓ అదే ఊరికే మనకి పరిచినట్టుగా ఉంది. దాన్ని డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 మినిట్. మనం ఇది మొత్తం వేసుకున్నాక ఫాస్ట్ గా వేస్తున్నాం కదా, ఇంకా మీరు చాలా వేసుకోవాలి. ఓకే, ఇది ఇంతవరకు 3 కలర్స్ వచ్చాయా? ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఇది ఉండటం వలన. ఈ రోజే పండగ అయిపోయింది మ్యామ్. అవును, వేసేయండి. మనకి ముందుగానే వచ్చింది పండగ. ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు పైన మనం గ్రీన్ వేసాం కదా, మళ్ళీ కింద కూడా గ్రీన్ వేసేద్దాం. గ్రీన్ తోటి ఇంతవరకు చాలు అనమాట. ఓకే, ముగ్గు వరకు చాలు. ఇప్పుడు ఇంతవరకు చాలు చాలు, ఇంతవరకు చాలు. ఏదైనా కలర్లు వేసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలి? ఇలాగే వదిలేస్తే బాగుండదు కదా. ఇప్పుడు చూడండి ఎలా కనపడుతుంది. స్టార్ట్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేయండి. ఎలా ఉంది ఇంతవరకు, ఎలా వచ్చింది ఏంటి అని నేను ఇప్పుడు దీన్ని డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా. వైట్ కలర్ తీసుకొని మనము ఏమంటారు, ఇగో ఇలా 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 ఇలా. ఓకే, ఏమన్నా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చూసారా? ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, కనపడిందా? ఇది వైట్ వేసింది ఎలా ఉంది, వెయ్యంది ఎలా ఉంది కదా. బాగుందా? డిజైన్ చేసింది నీట్గా ఉంది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము థిక్ గ్రీన్ తోటి ఫస్ట్ లైన్ వేసాం కదా, ఇది వేసాం కదా, లైట్ గ్రీన్ తీసుకొని ఏం చేద్దామంటే దీంట్లో లైన్స్ లాగా ఇట్లా వేద్దాం. ఓకే, ఊరికే మొగ్గల్లాగా. ఓకే, ఊరికే అలా ఉండకూడదు కదా. మనకి పువ్వులు ఎట్లా ఉంటాయి? పువ్వుల దండలు ఎలా ఉంటాయి? ఆకులు. ఇప్పుడు చూడండి ఎలా కనపడుతోంది. ఓకే, అలా. తర్వాత మనము దీన్ని కూడా తీసుకొని, లేకపోతే ఒక పుల్లని తీసుకొని ఇలా అందాం. మనకి ఫ్లోర్ మీద వేసుకుంటే ఇలా అనుకోవచ్చు. మీరు లేదు నేను పాకెట్లో వేస్తాను, మట్టి మీద వేస్తాను అంటే, దానికి నేను ఫస్ట్ చెప్పాను కదా, థిక్ కలర్ లైట్ కలర్ అలా వేసుకోవచ్చు. బీరపూ కలర్ అంటారు కదా. ఓకేనా, చూడండి ఎలా కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ
ఇది ఉంది కదా, రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ కి ఏం వేస్తాము? ఏదైనా వేసుకోవచ్చు, నేను పింక్ వేస్తాను. మారుస్తున్నాను చూసారా, ఫ్లవర్స్ అన్ని ఒకలాగా ఉండవు కదా, ఉంటాయా? డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. మనం ఏవేవో వేస్తున్నాం, ఏవో ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని వేసుకుంటున్నాం కదా. ఓకే, చూసారా, తెలుస్తోందా? ఇప్పుడు మళ్ళీ సేమ్ గ్రీన్ వచ్చింది, మళ్ళీ మనం సేమ్ అలాగే వేసేద్దాం. ఓకే, చిన్నగా నేనేం చెయ్యట్లే, వాటిని ఇలా ముగ్గల్లాగా అలా వేసేస్తాం. ఈజీగా ఉందా, హార్డ్ గా ఉందా చూస్తుంటే? ఓకే, ఇది ఒక వన్ సైడ్ అయిపోయిందమ్మా, వన్ సైడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సైడ్ కూడా వేసుకుందాం, ఫాస్ట్ ఫాస్ట్ గా వేసుకుందాం. మళ్ళీ ఇంకా మనం ఇంకా నేర్చుకోవాలి చాలా. మళ్ళీ ఇంకా టైం రెడ్ సైడ్ కలర్ లో ఏం లేదా? ఏంటి నాన్న, రెడ్ కలర్ లో వేసాను ఏం చూడు. వేసారా? ఓకే. వేసాను వేసాను వేసాను. రెడ్ లో పింక్ వేసా, అమ్మవారికి ఇష్టమైన కలర్స్ కదా, రెడ్ పింక్. లోటస్ ఏ కలర్స్ ఉంటాయి, ఇష్టం కదా అమ్మవార్లకి. మనము బొట్టులో కూడా లాస్ట్ పెట్టుకున్నాము, బొట్టులో అయితే వేసాను. ఇదేమో నేను కిందనేమో చిన్నగా వేసాను, ఇవేమో లోటస్ మొగ్గల్లాగా కొంచెం పొడవు వేస్తున్నాను కదా. ఫాస్ట్ గా వేసేస్తున్నా కదా. మీకు మీరు ఐడియా కోసం మీకు వచ్చిన వాళ్ళు చూడండి, రాని వాళ్ళు మేము నేర్చుకోవాలి ఇలాగా అనుకుంటే లాస్ట్కి మాట్లాడు. చూసారా, ఏదైనా పుల్ల స్ట్రా తీసుకొని. ఓకే, ఏమంటాల నేను కొంచెం రాంగ్. కొంచెం అప్ పెట్టండి మ్యామ్. ఊరికే తీస్తున్నా కదా స్టాండ్. ఓకే, అయిపోయింది, ఫాస్ట్ గా అయిపోయింది. ఇదమ్మా, ఇప్పుడు లాస్ట్ కి మనం ఏం చేద్దాము? అమ్మవారికి అమ్మ ఇటు వైట్ వేయలే, వైట్ వైట్ చూడండి, ఇలా పట్టుకొని కనపడుతుంది. ఓకే. ఇది ఒక దగ్గర కూర్చొని చేసే పని కాదు కదా, అలాగే ఉంటది. కాకపోతే నేర్పించేటప్పుడు ఒక ఏదైనా తీసుకొని దాని మీద మనము ఈ ఈ కలర్స్ అన్ని, మళ్ళీ ఇలా ఉంది కదా, మనకి కింద ఏం కావాలి? దండకి మనకి కుచ్చి పెడతాం కదా, ఎలా పెడతాము? కనిపిస్తుందా? నీట్ గా ఉందా? ఇక్కడ నీట్ గా ఉంది. ఆ ఇక్కడ నేనేం చేశాను, ఒక లైన్ ఇలా వేసి దాన్ని కొంచెం ఇలా అన్నా, ఇలా అన్నా. ఓకే, అన్నాక ఇలా 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 ఇలా. ఏంటివి? దండకి కింద ఉంటాయి కదా, ఉంటాయా? కుర్చీలాగా ఉంటాయి కదా దండకి. ఎస్ ఎస్. సింపుల్ గా ఉందా, కష్టంగా ఉందా? చూసారా ఎంత ఫాస్ట్ గా, ఎంత సింపుల్ గా, ఎలా అనిపిస్తుంది? ఇది ఎలా ఉంది? ఇటువైపు చూడండి, ఇటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా సింపుల్ గా ఉంది, ఫాస్ట్ గా అయిపోయింది. ఫాస్ట్ గా వేస్తున్నా నేను, ఓకే. ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళకి అయిపోవాలి అని వేస్తున్నా, అన్ని చూపించాలి, ఇంకా చూపించాలి, ఇంకొక డిజైన్ చూపించాలి అని నేను ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేస్తున్నా.
మనకి ఏ- ఇప్పుడు కొంచెం మనం ఇంకా నేర్చుకుని కొన్ని చూపించాలి కదా మోడల్స్. అందుకోసమని నేను ఫాస్ట్ గా ఇస్తున్నా. ఫైనల్ గా మనం ఏం చేద్దాము అమ్మవారికి అక్కడ ఏం తక్కువైనట్టు అనిపిస్తుంది మీకు? కొంచెం ఏమైనా కొంచెం ఏమన్నా అనిపిస్తోందా ఏదో తక్కువైనట్టు? అవును మ్యామ్, అది హెయిర్ ఇక్కడ ఉంటుంది కదా, ఉమ్, గోదాదేవి అక్కడ ఆండాళ్ళ హెయిర్ అమ్మవారికి. అక్కడ హెయిర్ ఆ, అక్కడ ఒకటి వెయ్యాలి. ఇంకా ఇంకా ఇక్కడ ఒకటి వెయ్యాలి. ఏంటంటే చూడ- ఇక్కడ ఇక్కడ కొంచెం రెడ్ కలర్ పడితే ఆ బొట్టు. అందమే వేరు కదా. ఇక్కడ ఒకటి పెట్టి గో అక్కడ ఒకటి వేస్తాం మనం. ఇక్కడ ఏం వేద్దామంటే గోదాదేవికి ఫస్ట్ ముగ్గుతో వేసుకొని చూడండి ఎలా కనిపిస్తుంది. ఒక్కసారి కనిపిస్తుందా? ఇలా ఉంటది కదా, ఇట్లా గోపురం ఏమంటారు దీన్ని, ఏమంటారు? గోపురం కాదు మ్యామ్, కొప్పు కదా. కొప్పు. కొప్పు మీద బొట్టు. ఏమో అంటే దీన్ని ఏమంటారు? ఇట్లా కొప్పు ఆ లాగానే వా కదా. ఉమ్, వాటర్ కదా కదా. వాటర్ కాదు, గోదాదేవికి కొప్పు కొప్పు. ఆండవాళ్ళ అమ్మవారికి. ఉమ్, అవునవును, అండాలమ్మ వర్క్ ఉంటుంది. ఉమ్, కొప్పు లాగా ఇలా ఉంటది. ఉమ్, ఇక్కడికి వచ్చేసరికి వైట్ పూలు పెట్టుకున్నారు అమ్మవారు. ఓకే. ఈ డెకరేషన్ అనేది మన ఇష్టం కదా. డెకరేషన్ అనేది మన ఇష్టం. దాంట్లో మధ్యలో కలర్ బొట్టు పెట్టారా మ్యామ్? పెట్టాను. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఎవరు చాటింగ్ ఏమి ఏమి చెప్పట్లేదు అంటే మ్యామ్ ఐస్ పెట్టనక్కర్లేదా మ్యామ్? కళ్ళు కళ్ళు పెట్టి అవును ఏం మ్యామ్, వద్దు. ఐస్ పెట్టండి. ఐస్ పెట్టారా? పెట్టనా? నాకు డౌట్ వచ్చింది. అడగలేదు. ఇష్టం పెడతా. కానీ మీకు డౌట్స్ అమ్మవారికి అంటే ఐస్ అయితే ఏం పెట్టం రా. అందరూ అందరూ బాగుంది అనే పెట్టారు. కానీ ఐస్ అయితే అయ్యాక పెడతాము. గ్రూప్ లో ఫోటో పెట్టాలంట. ఓకే. పెడదాం. ఉమ్. కాదు మేడం, ఇక్కడైతే మనము ఎక్కువ శాతము పెట్టము. మీరు పెట్టమంటే ఓకే. పెడతా. వద్దులేండి, మళ్ళీ ఇంకా చూపించాలి కదా మళ్ళీ. ఉమ్, ఏం ఉమ్. లేదండి, మనము ఇంకా అంటే ఇంకా కొన్ని డెకరేషన్ లో మనం ముగ్గులు వేస్తాం కదా, అప్పుడు మధ్యలో అమ్మవారిది వేస్తాం చూడండి, అప్పుడు ఫుల్ గా మనం వేసేయచ్చు. అమ్మవారి ఫేస్ మొత్తం వస్తుంది అప్పుడు, కళ్ళు ఆ ఇక్కడైతే ఈ కదా. ముగ్గు ఉమ్. ఇలాంటి ముగ్గులు అయితే మేము అప్పుడు వేసినప్పుడు కూడా ఏం ఓకే. పెట్టాము. పెట్టలేదు. మిగతా ముగ్గుల్లో అమ్మవారిది మిడిల్ వస్తుందండి, ఆ, దాంట్లో అయితే ఆ, అమ్మవారి తీసుకోండి. ఫేస్ అవన్నీ మళ్ళీ డీటెయిల్ అంటే అది వేరే ఉంటాయి. వేరే ఉంటుంది. ఓకే. ఉమ్, ఇలా. ఓకే. ఉమ్. బాగుందా? ఫోటో బాగుంది. పెట్టమన్నారా? అయితే ఫోటో మనం పెట్టాలంట. ఫోటో పెడతాం. మనం ఏంటంటే మనం ఏం చేస్తాము, ఆ ఇప్పుడు మనకి అది మెలికల ముద్ద అయిపోయింది. అయిపోయాక మనం తర్వాత ఏం చేసుకుందామంటే నేను కావాలంటే ఆ మెలికల్ ముగ్గులో మళ్ళీ మనం కలర్స్ వేసుకోవచ్చా కావాలనుకుంటే? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకే. ఉమ్. వేసుకోవచ్చు. నేను లేట్ అవుతుందని వేయట్లేదు. అది మెలకల ముగ్గుని మెలకల ముగ్గులా చూపించాలని వేసాను. ఓకే. ఓకే. ఉమ్. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామో మన కలర్స్ అన్ని మళ్ళీ తీసుకొని ఇక్కడ పెట్టుకొని మీరు మీ దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కథలను నేను చూపిస్తా. ఇక్కడ పెడుతున్నాను, ఒక్క నిమిషము. ఉమ్. నేను 1 minute లో నా కలర్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే. చేస్తున్నాను.
అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మీ దగ్గర ఉంటాయి కదా, ఏముంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయా? ఒక ముక్క ఉంటాయి, లేదా క్యాప్ ఉంటుందా? ఇప్పుడు అవేమో మలికల ముగ్గులు, మన ట్రెడిషనల్ ముగ్గులు అంటాము. మనము తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? సాంప్రదాయంలోకి, మన ట్రెడిషనల్ ముగ్గుల్లోంచి రంగవల్లులు అని వెళ్తాం. ఎక్కడికి వెళ్తాము? రంగవల్లులు అని వెళ్తాము. ఇదేంటి తెలుసా? ఏదైనా ఏదైనా ఒక మూత, సర్కిల్లో మూత తీసుకొని మీకు కనిపించడానికి చేసి నేను ట్రై చేస్తాను. ఆ, ఓకే, కనిపిస్తుందండి, కనిపిస్తుంది. ఇది ఒక ఏదైనా మూత, దాని చుట్టూ నేను ఏం చేశాను, బ్యాంగిల్స్ పెట్టాను. మనం వేసుకునే బ్యాంగిల్స్ మనకు ఉంటాయి కదా, దీంట్లో మనకి దొరకని వస్తువులు ఏం లేవు కదా కదా దీంతో మనము మన ఫ్లోర్ల మీద వేసుకుంటాం కదా, అలాగా ఈజీగా తొందరగా అయిపోయేది, కలర్స్ తొందరగా అయిపోయేది. ఒక 1 2 ఏం వేసుకుంటాము, గ్రీన్ వేసుకుంటాం, గ్రీన్, పింక్, ఎల్లో. ఓకే, పింక్ బదులు మనము బ్లూ వేసుకుంటాం, బాగుంటది. ఇప్పుడు ఈ 4 కలర్స్ తోటి, ఈ 4 కలర్స్ తోటి, కలర్స్ ఉన్నాయి కదా, ఏం లేదు. ఇప్పుడు ఇది ఇట్లాగే ఉంచాను, ఈ బ్యాంగిల్స్ మొత్తం పెట్టుకున్నాను. ఇదైతే అవసరం లేదు కదా, చూడాల్సిన అవసరము, ఇలా తెలుస్తుంది కదా ఇలా ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏదైనా ఒక కలర్ తీసుకొని 4 కలర్స్ లో ఒక, ఇలా ఏం చేశాను, నేను చేతితో తీసుకొని ఇలా పోసాను, అంతే కదా కదా ఏం చేయలే, తీసుకొని ఇలా పోసాను కదా. నిండుగా పోయండి, అంటే నిండుగా అంటే కొంచెం ఎక్కువ. అర్థమైందా? 4 కలర్స్ కనిపిస్తున్నాయా? అలా అన్ని చుట్టూ పోసుకోవాలి. పోసుకున్నాక మీ దగ్గర ఏమైనా చిన్న క్యాప్ క్యాప్ ఉంటది, మూత ఉంటది కదా, ఇలాంటిది ఏమైనా తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి, అన్నిటికీ పోసుకోవాలి మనం. ఇందాక ఎట్లున్నాయి, లేచినట్టున్నాయి కదా, ఇప్పుడు అన్ని కలర్స్ ఇట్లున్నాయి కదా, అన్ని అలాగే పోసుకోండి. నేను ఫాస్ట్ గా పోసేస్తా, మీకు ఒక్కటి చిన్నగా చెప్పాను. ఓకే, మళ్ళీ మీకు డిజైన్ రావాలి కదా, ఏంటో అనుకుంటారు కదా, మీకు ఆ డిజైన్ రాకపోతే తెలియదు కదా. ఫాస్ట్ గా పోసేస్తాను, ఒకటి బాగా అర్థం అవ్వడానికి చిన్నగా పోస్తాను. ఫస్ట్ ఒక కలర్ వేసేసుకున్నాను, ఫాస్ట్ గా అయిపోతుందని. నెక్స్ట్ ఒక కలర్ వేస్తాము, ఫాస్ట్ గా వేస్తున్నానా, ఫాస్ట్ గా. స్లోగా వేయద్దు, ఈ రోజు స్లోగా వేస్తే మీకు డిజైన్స్ రావు. మీకు ఈ కలర్ అంతా అయిపోయాక మీరు ఏం చేయాలో కూడా చెప్తా. కలర్ ని ఏం చేస్తాం, మీరు నార్మల్ గా అంతా అయిపోయాక, ఏం మ్యామ్ ఇప్పుడు పెడుతున్న కలర్సా మీరు అంటున్నది ఆ మ్యామ్? ఈ కలర్ అంతా ఏం చేస్తారు మీరు అందరూ సాధారణంగా అయిపోయాక నెక్స్ట్ డే? ఏం చేస్తాం మ్యామ్? ఆ, మామూలుగా క్లీన్ చేసేస్తాం. చెప్పండి, క్లీన్ అదే చేస్తారు. చెప్పండి, అదే చెప్పండి. మొత్తం ఏముంది, మొత్తం క్లీన్ చేసేసి దాన్ని మళ్ళీ డస్ట్బిన్ లో వేసేయడమే, ఇంకా మళ్ళీ యూజ్ ఆ చేయాలి. ఆ డస్ట్బిన్ లో వేయకుండా నేను చెప్తా, ఓకేనా? దాంతో మళ్ళీ ఏమి ఏం చేయాలో చెప్తారా మాకి? ఆ, ఆ, ఓకే, ఓకే. ఉమ్, ఈ డస్ట్బిన్ లో వేయకుండా ఏం చేసుకోవచ్చో చెప్తా. అది మాకు అలా కూడా యూజ్ అవుతుంది అనమాట, ఈసారి కొత్తది అంటే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఫ్లోర్స్ మీద వేసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ ముగ్గు వేసేస్తున్నాం కదా, మరి అవును, ఎక్కువ అదంతా వేస్తారు. పారబోస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది, దాన్ని కూడా ఒకటి కనిపెట్టాలి కదా, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది కదా.
అవునవును, ఇలాంటి డెకరేషన్ గా వేస్తాం కదా డిజైన్స్, చాలా కలర్ అనేది వేస్ట్ అవుతుంది చాలా. ఇప్పుడు చూసారా, నేను అన్ని వేసేసాను. ఓకే, అన్ని ఉమ్. వేసేసి ఈ నా క్యాప్ తో, నా మూతతోటి ఇలా ప్రెస్ చేస్తే కొంచెం అన్ని ఒక దగ్గరకు వస్తాయి. తేడా తెలుస్తుందా? కౌశిక్ వాళ్ళని ఉమ్. ఉమ్. Yes, yes. ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు కలిసిపోయినట్టు అణిగిపోయినట్టు అయినాయి కదా అన్ని. అవునవును. ఉమ్. ఇప్పుడు చిన్నగా నా క్యాప్ ఇది తీసేస్తాను. తీసాక వన్ వన్ బ్యాంగిల్ తీస్తాను. చూసారా, బ్యాంగిల్స్ తీస్తున్నాను. ఎస్. నేను మళ్ళీ బ్యాంగిల్స్ జాగ్రత్త పెట్టుకోవాలని చూస్తున్నాను. ఓకే, బ్యాంగిల్స్ తీసి పక్కన పెట్టుకున్నారా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము, ఓకే, ఒక పుల్ల కానీ, ఒక ఏదైనా ఒక స్ట్రా కానీ, ఒక టూత్ పిక్ కానీ, ఒక స్ట్రా కానీ, ఒక టూత్ పిక్ కానీ, ఒక స్పూన్ బ్యాక్ సైడ్ కానీ ఏదైనా తీసుకొని, ఓకే, ఏదైనా పర్లేదు తీసుకొని నేను దీన్ని ఏం చేస్తాను, కనిపిస్తుందా? ఓకే, ఇలా అనేసి ఇలా 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 ఇలా, ఓకే, చిన్నగా చేసి ఇది ఇది తెలుస్తోందా? ఇలా అని ఇలా 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 ఇలా. ఓకే, డిజైన్ ఏమన్నా అనిపిస్తుందా? ఒక ఆకు లీఫ్ లాగా ఆకు ఎస్, లీఫ్ లాగే ఉంది. ఎస్, తొందర తొందర అయిపోతుంది కదా. ఉమ్. నేను ఒక్కటి స్లో చూపిస్తాను, మిగతా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను. మీకు ఆ క్యాప్ పెట్టడం వలన మనది డబ్బా మీద మూత పెట్టడం వలన సర్కిల్ అనేది కరెక్ట్ గా వచ్చింది కదా. ఉమ్. ఫాస్ట్ గా అయిపోతుందా కదా, మనం ఫాస్ట్ గా వేసుకోవచ్చు కదా. ఒకసారి మీకు ట్రై చేస్తే. Yes. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ముగ్గుని తీసుకొని, తెల్ల ముగ్గుని వీటి మధ్యలో ఇలా పెట్టుకుంటూ పోదాం. ఒక డిజైన్ ని క్రియేట్ చేస్తున్నాం అన్నమాట మనం ఈజీ మెథడ్ లో. మనం నార్మల్ గా అన్ని కలర్స్ ని ఒక అవుట్ లైన్ లీఫ్ నింపి అలా వేయగలమా? ఇప్పుడు ఒక లీఫ్ లాగా ఇలా నార్మల్ గా ఎలా ఇలా వేసి, మనకి లీఫ్ కావాలి అలా వేసి ఇన్ని కలర్స్ ని ఆ ఫిల్ చేయలేస్తామా? చేయలేం కదా. నో మ్యామ్, చేయలేము, Sure. అంత చాలా టైం ఇప్పుడు పడుతుంది. ఈ స్పూన్ ఉంది కదా, నేను ఏం పెట్టాను, డాట్స్ పెట్టాను కదా. పెట్టేసి ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఏమంటలే, మనం కొంచెం కిందికి అంటున్నాం కదా. ఉమ్. Yes, ma'am. మ్యామ్, ఇక్కడ ఓకే, ఒకరు డౌట్ అడిగారు మ్యామ్, స్పూన్ ఆర్ స్ట్రా తో అవ్వదు కదా మట్టి నేల మీద. మట్టి నేల మీద అయితే ఇది మట్టి కష్టమే. కాదు మట్టి అని చెప్పాను, నేను ఫస్టే చెప్పాను. ఇది అదేమో ఫ్లోర్ మీద మనం చెప్తున్నారు.
మనము ఫస్ట్ వేసుకుంది మట్టి నేల మీద వేసుకోండి, ఇది మన మళ్ళీ ఫ్లోర్ మీదకి వచ్చేసాము అని చెప్పాను కదా. ఫ్లోర్ మీదకి వచ్చేసాము. ఓకే, ఈ నేను డిజైన్ అయితే మనం అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనము ఫ్లోర్ మీదకి వచ్చేసాము. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కలర్ తీసుకొని, ఇందాక నేను వేసాను కదా, అదే ఫిల్ చేశాను కదా, మనం ఏం చేద్దాము ఇప్పుడు, ఎల్లో వేద్దాము. ఎల్లో తీసుకొని ఇది మొత్తము ఇక్కడ మీరు ఏదైనా రాసుకుంటారా, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంకొంచెం పెద్దది తీసుకొని మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. మొత్తం ఎల్లో వేసేస్తున్నారా? ఓకే, చక్కగా ఎల్లోతో ఫిల్ చేసేసుకోవాలి. అమ్మవారి ఫేస్ అయినా వేయచ్చు, లేదంటే లోటస్ మీకు వేయచ్చు, నచ్చింది లేదా మీకు హ్యాపీ న్యూ ఇయర్ రాయొచ్చు. రాసుకోవచ్చు. మేడం మీరే ఓకే, పట్టుకొని మీరే వేస్తున్నారా మొబైల్? ఎవరు లేరు మేడం. అవునా? నేను ఓకే. స్టాండ్ ఒక దగ్గర పెడితే అదేమో ఉండట్లేదు. ఎస్ ఎస్. నాకు ప్రజెంట్ ఎవరు లేరు. ఓకే ఓకే. ఇంట్లో ఎవరు లేరు. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా రాసుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ మనం కుండల దగ్గరికి పోదాం. నేను వీటి చుట్టూ మీకు ఒకటి గులాబీలు ఈ మూలలకి మనం అక్కడ రాసుకుంటారు కదా, కింద పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. పక్కింటి పిల్లలు రమ్మంటే మేము ఆడుకోవాలి రా అని. వాళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి. ఈ రోజు సండే కదా మేడం, బిజీ పిల్లలు కూడా. అదే ఆడుకుంటున్నారు మంచిగా. అరే 2 minutes రండి నాన్న అంటే మా పిల్లలేం పెద్ద పిల్లలు అయినా మా అబ్బాయి ఫారెన్ లో ఉంటాడు కదా, ఆ అమ్మాయి కూడా బయటకు వెళ్ళింది. నో ప్రాబ్లం మ్యామ్, మీరైతే బాగా చూపిస్తున్నారు, ప్రాబ్లం లేదు. మ్యామ్ లెఫ్ట్ హ్యాండ్ తో మొబైల్ పట్టుకొని రైట్ హ్యాండ్ తో మీ అందరికి వేసి చూపిస్తుందండి. సో శ్రద్ధగా ఇక్కడ అందరూ మీకు నచ్చినవి చూడండి. వేసుకోండి. మీకు ఇంకొకటి అక్కడ మీకు మేడం సంక్రాంతి శుభాకాంక్షలు రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళు అన్నట్టయితే. ఇష్టం. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ లో నేను ఏం చేశాను ఒక డాట్ పెట్టారు రెడ్ కలర్. ఒక డాట్ పెట్టాను కదా, ఒక డాట్ పెట్టేసి ఇది చూడండి, ఒక సర్కిల్ పెట్టి గీసాను, ఒక వి పెట్టాను, ఒకటి ఇలా పెట్టాను. ఓకే, ఫ్లవర్ అయిపోయింది, ఏమైంది? గులాబీ. ఇప్పుడు ఓకే, లీవ్స్ యాడ్ చేసేస్తారు. డౌట్స్ అన్ని మళ్ళీ అడిగేస్తామండి, నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు ఎలా ఉంది. రోజ్ ఫ్లవర్ వచ్చేసింది మాకు. మీకు రోజ్ ఫ్లవర్ లో కూడా షేడ్ కావాలి అంటే ఇక్కడ కొంచెం గ్యాప్లు ఉంటాయి కదా, ఫస్ట్ సర్కిల్ గీసాను, తర్వాత వి గీసాను, తర్వాత ఇలా ఇలా అన్నా. ఎలా ఉంది? బాగుంది మ్యామ్, సూపర్. ఒక డాట్ తోటి మనం ఏం చేసాము మ్యామ్ ఇంకో కాడ వేయండి మ్యామ్, కింద మిడిల్ లో కాడ కూడా కావాలి మాకు. కాడ కావాలి. వేసారా? ఓకే, కాడ వచ్చేసిందా? వచ్చేసింది. 4 వైపులా ఇలా వేసుకుంటే ఇది అందంగా ఉంటుందా ఉండదా? బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇలా ఇలా నడిచింది అది. మనం ఏం చేద్దామంటే ఒకటి నేను మీకు 3 dots ముగ్గు
ఇప్పుడు ఇది ఉంది కదా, మనము ఫస్ట్ డే రోజు ముగ్గు ఏం చేద్దామంటే, ఇగో ఇదేంటి కనిపిస్తుందా? ఉమ్. కనిపిస్తుంది మ్యామ్. ఒక్క నిమిషం మేడం, ఒక్క సెకండ్. ఇంట్లో ఇవ్వలేదు మ్యామ్ తీసేసి. రథం కూడా వేసేసారు, మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని వేసేసినట్టున్నారు ముగ్గులన్నీ ఇంట్లో. మరి మనకి టైం సరిపోదు మేడం ఓకే ఓకే. కదా. మనకి ఓకే ఇప్పుడు చూడండి, అది వేసానా, మ్యామ్ ఇగో ఆ పక్కన ఏవో డిజైన్స్ కూడా వేసారు కలర్ తో. చూపిస్తా అన్ని చూపిస్తా. చూడండి, ఇది మనం ఏంటి, ఇది చూపించమంటారా వేసి ఎలా వేసాను? ఏముంది, ఒక స్క్వేర్ తీసుకొని అదే 4 తీసుకున్నాను లైన్స్ వేసి ఇలాంటివి చిన్న చిన్న ముగ్గులు ఇంట్లో వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ కార్నర్ లో నేను ఇలా వేసుకుంటాను. బాగుందా? బాగుంది. ఏమో రథం ముగ్గు మనకి ఇంట్లోకి వస్తుంది. ఫస్ట్ డే వేసిన కాబట్టి మనం ఫస్ట్ డే వేసుకున్నప్పుడు కంపల్సరీ రథం ముగ్గు ఇంట్లోకే రావాలి. థర్డ్ డే వెనక్కి వేసేస్తారు కదా మ్యామ్. ఆ, ఆ. ఇంకో మనకి రోజు వేసుకోవాలంటే 3 డాట్స్ ముగ్గు, ఓకే. మెలికల ముగ్గులు, సాంప్రదాయ ముగ్గులు. ఓకే, ఇది 7. 7 డాట్స్. 7 డాట్స్ చుక్క వేసి 1 చుక్క వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ తెల్ల ముగ్గునే తీసుకొని నేను ఒక డిజైన్ వేస్తాను. చూడండి, మీకు ఇలా కూడా వేసుకోవచ్చు. మనకు అన్ని ఇవే కదా. నేను అటు ఇటు పోతాను. ఇదైతే చూడండి, ఇలా ఇది ఇలా ఉంది కదా. ఒకటి ఫ్లవర్ అయితే చూడండి. బాగుంది మ్యామ్. ఫ్లవర్ తో అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ మనము ముంగిటి ఉంటుంది కదా, ఇక్కడ బాగా పెట్టుకోవచ్చు అనుకుంటా, తులసి కోట దగ్గర అలా. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. చూడండి, ఒక డాట్ పెట్టాను, దాని పక్కన ఒకటి పెట్టాను, దాని పక్కన ఒకటి పెట్టాను. ఓకే, ఒక సర్కిల్ ఫామ్ చేశాను కదా. ఉమ్. సర్కిల్ ఫామ్ చేసి మన స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తోటి ఇందాక మనం ఎలా అన్నామో అలాగే ఇలా నేను ఫస్ట్ ఫ్లోర్ అదే మన వాకిట్లో చెప్పాను. తర్వాత ఇవన్నీ ఫ్లోర్వి, మనకంత మెయిన్ ఫ్లోర్లే కదా. ఒక లైన్ పైకి వేసాను. ఓకే, ఒక్క లైన్ ఏం చేస్తానంటే దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒకటి ఇలా గీసాక ఇలా ఇంకొక లైన్ గీసాను. ఓకే, గీసినాక ఫస్ట్ మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇలాగే మీరు సైడ్కి వేసుకోవచ్చు, లేకపోతే మధ్యలో అయినా వేసుకోవచ్చు. రోజు మనకి ఇప్పుడు అన్ని ఆ ధనుర్మాసంలో అన్ని ముగ్గులు కళ్ళకల్లాడుతూ వేసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇట్లా నేను ఇప్పుడు ముగ్గుతో వేసాను కదా, ఇది ముగ్గుతో వేసా కదా, మన కలర్లు ఉంటాయి కదా. ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, కలర్లు పెట్టాలి. ఇది ఒక డాట్. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ కనిపిస్తున్నాయి కదా. ఈ డాట్స్ ని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఉన్నాము. మళ్ళీ దాన్ని ఏదో ఒకలాగా చెయ్యాలి కదా, వీటిని మొగ్గల్లాగాను కదా. లైన్ కలిపేయాలి మళ్ళీ. ఆ డాట్స్ ని మళ్ళీ మనము చూడండి, ఇప్పుడు ఏముంది, ఒక డాట్ లాగే ఉన్నాయి కదా, కలర్స్ డాట్స్. ఇంకా కొన్ని కలర్స్ తెచ్చుకొని, ఇద్దరు ఉండాలి కదా మేడం నేర్పించేటప్పుడు. అంతే కాకపోతే మ్యామ్, ఇద్దరు ఉండాలి. మనం క్లాస్ తీసుకునేటప్పుడు నేర్పిస్తున్నాను అన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే నా దగ్గర ఇప్పుడు నేను ఫస్ట్ బోర్డు చూపించా కదా, టేబుల్ లాంటిది, దాని మీద మనం వాళ్ళకి వచ్చే వరకు చెయ్యాలి కదా. అది వేరే ఉంటది నేర్పించడం. ఓకే. ఉమ్.
కదా. ఉమ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాను అనమాట. మీరు ఎల్లో కలర్ చూపిస్తుంటే ఇది ఆ, మందారం పువ్వులో పైన ఉంటుంది చూడు మ్యామ్. ఉప్పడి. సేమ్ అలాగే ఉంది. ఇగో వీటిని కేసరావతి ఒకటి ఆకులాగా. వచ్చింది కదా. కేసరావతి లాగా వచ్చి పైన ఎల్లో కలర్ లో ఈ వస్తుంది ఫ్లవర్. డిజైన్ అనేది మీ క్రియేటివిటీని బట్టి ఉమ్, ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకే. మళ్ళా ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ ఒక డాట్ వేసి ఉమ్, దీన్ని కొంచెం నొక్కేసి ఫింగర్ తోటి దాంట్లో ఎల్లో వెళ్ళొచ్చు. కలర్. ఇందాక ఎట్లుంది, ఇప్పుడు ఎలా? క్రియేటివ్ మీ ఇష్టం, ఏమైనా పెట్టుకోవచ్చు, ఏమైనా కానీ చేసుకోవచ్చు. రెడ్ లో ఎల్లో బాగుంటది కదా మ్యామ్ ఎప్పుడైనా. ఉమ్, ఉమ్. ఆ క్రియేటివ్ అనేది మీ ఇష్టము. చిన్న ముగ్గులు ఇలా వేసుకుంటాము, ఇలా వేసుకుంటాము, ఎలా అయినా వేసుకోండి. ఓకే. నేను ఇప్పుడు ఇగో ఇలా ఉంది కదా, ఇది మళ్ళీ ఈ ఫ్లవర్ కూడా చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఒక డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక ఇందాక ఇదే మనం మేము అడిగాను మీకు. ఇదే ఆ ఫ్లవర్స్. ఓకే. ఇది ఇందాక మనము గులాబ్ పూలు చేసాం కదా, అలాగే డాట్ పెట్టుకొని ఇది ఇలా డిఫరెంట్ ఓకే. డిఫరెంట్. ఇవి రోజు ముగ్గులు, డైలీ వేసుకునే ముగ్గులు. ఇది పక్కకు వేసుకోవచ్చు. ఇది మనము ఫస్ట్ వేసిన ముగ్గు. మీకు ఇవి మనము ముగ్గు వేసినప్పుడు 4 సైడ్స్ కంపల్సరీ లైన్స్ వేయాలండి. చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ముగ్గు చుట్టూ బార్డర్ బార్డర్ బార్డర్స్. నేను ఒకటి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి వేసేస్తాను. ఇంకా వీటిని టెక్నిక్స్ స్పూన్లతోటి వాటితోటి వీటితోటి చాలా ఉంటాయి. టెక్నిక్స్ ఏమైనా నేర్చుకోవాలి అంటే మాత్రం అది డిఫరెంట్. మేము మనకి గడప దగ్గర వేసారు, అది పెయింటింగ్ ఏనా మ్యామ్? అది పెయింట్ వేసుకున్నాను మేడం, ఓకే. పెయింట్ బాగుంది వేసుకున్నాను. మ్యామ్. మనకి రోజు అంటే అది ఫస్ట్ వేసించాలంటే ఇంకా చిన్నగా ఇక్కడ వేసుకుంటాను, తర్వాత ఇంకా మిగతా అంతా అక్కడ వేసేసుకుంటాను. Okay. ఇది ఉంది కదా, నేను ఏం చేస్తానంటే మిడిల్లో ప్లేట్ పెట్టాను. పెట్టి ఈ ప్లేట్ పెట్టి ఇలా నేను ఫుల్ సర్కిల్ వేయట్లే చూడండి. మ్యామ్ ముగ్గు వేసాక అవేం చేయాలో చెప్తా అన్నారుగా అని పెట్టారు మెసేజ్, అందుకే వెయిట్ చేయండి లాస్ట్ వరకు, సస్పెన్స్. చెప్తారండి. అది చెప్తారు. సస్పెన్స్. అది అరే మేడం, సర్ప్రైజ్ అన్నమాట, అప్పుడే చెప్పాం మేము. చెప్తే వెళ్ళిపోతారు మీరు ఇప్పుడే. సస్పెన్స్ ఉండాలి కదా, ఏం చేస్తున్నారు, ఇంకా టెక్నిక్స్ ఏమైనా నేర్చుకోవచ్చా, దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలియాలి కదా. చూడండి, నేను ఆ ప్లేట్ పెట్టుకొని సర్కిల్ ని ఇంత వదిలేసి వచ్చాను కదా, ఇది ఇది ఇటు ఇటు మొత్తం సర్కిల్ ని ఫామ్ చేయలే కానీ కదా. శైలీల గారు ఇప్పుడు మనం చెప్పామనుకోండి వాళ్ళు లీవ్ అయిపోతారు కంపల్సరీ. ఇక్కడ ఇలా వేసాను, ఒక కన్ను లాగా వేసి మనము ఇలా తీసుకొని ఇలా ఉండ తీసుకొని. వచ్చేస్తుంది అనమాట అయితే మాకి. ఓకే. ఓకే, వచ్చిందా. అమ్మో, ఇది పెద్దగా మనకి కూడా పెద్దగా సంక్రాంతి కూడా వచ్చేస్తుంది అనమాట ముగ్గుతో. ఆ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నాక మనం ఏం చేస్తాము, నాకు ఇందులో పికాక్ కావాలి, నాకు ఇష్టమైన పికాక్. ఇలా వేసాను ఒకటి, ఏం వేసాను చూడండి, ఇలా అన్నాను అంతే కదా. ఎస్. తర్వాత దీన్ని తీసుకొని ఇలా, దీన్ని తీసుకొని ఇలా అని ఇలా. ఓకే.
మనం దాన్ని తర్వాత నింపుకుందాము. ఇప్పుడు కుండని చేద్దాం. ఎలా కనిపిస్తుంది? నేను సైడ్ నుంచి పెట్టా. బాగుంది మ్యామ్, క్లియర్ గా ఉంది. మ్యామ్ కుండ లోపల నెమలి అదే పికా పీకాక్ ఫేస్ కనిపిస్తుంది. అంటే ఇది డిజైనా మ్యామ్? అంతే కదా, కుండకి బయట డిజైన్ ఫ్రీ హ్యాండ్. అంతే ఇది కదా. ఫ్రీ హ్యాండ్ డిజైన్ రంగోలి. అంటే మీకు ఫ్రీ హ్యాండ్ వేసినా కూడా నేను ఫస్ట్ మొత్తం ఏమి వేయలేదు. అదే మీకు ఇక్కడ మెజర్ పెట్టుకోవడం చూపించాను. మరీ ఫ్రీ అవునవును. హ్యాండ్ రాని వాళ్ళు మళ్ళీ అంటారు కదా, నాకు రాదు కదా అన్నారు అనుకోండి, అలా హాఫ్ అనొద్దని. సర్కిల్ వేసేసారు మీరు, హాఫ్ సర్కిల్ వేసేసి వేసేసారు. ఉమ్, ఉమ్. ఓకే. మళ్ళీ ఈ డిజైన్ కూడా నేను కుండని కూడా ఒక్కొక్క పార్ట్ చూపించాను. మ్యామ్ ఇంకొక డౌట్ కూడా అడిగారు ఇక్కడ. ఉమ్, ముగ్గు ఉమ్. సారీ కలర్స్ లో ఏం కలిపారు మ్యామ్ అని అడిగారు. ఇది ఆ మనము నేనైతే ఇది ప్రెసెంట్ మీకు వేసేది రెడీమేడే వేస్తున్నాను. కలర్స్ కలుపుకోవడానికి మీరు మీ ఇంట్లో ఓపిక్ గా చేసుకుంటానంటే ఇప్పుడు ఇది వేసేసి చెప్తాను. ఓకేనా? ఓకే అంట మ్యామ్. ఉమ్. నాకైతే ఎలా కొంచెం కొంతమంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు కదా, వాళ్ళు హెడ్ నాట్ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ. అందుకే నేను అదేంది ఏదో ఒకటి ఇలా 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 ఊపండి అని చెప్తాను చెప్పేటప్పుడు. ఒక సాంగ్ పాడొచ్చు కదా ఎవరైనా? అవునండి, ఒకటంటే సాంగ్ పాడండి మేడం కోసం, ఇంత చక్కగా చూపిస్తున్నారుగా. మంచిగా ముగ్గు మీద ఒక సాంగ్ పాడండి, నేను ఇది హ్యాండ్ వేసేవరకల్లా రైజ్ చేయండి వచ్చిన వాళ్ళు. అది ఉంది కదండి, ముత్యమంతా పసుపు అనేసి ఆ, ఉంది కదా సాంగ్, అది ఉమ్, కావాలి మాకు. మాకు కావాలి, అదే కావాలి. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే మేము హ్యాపీగా వినుకుంటూ. కంప్లీట్ చేసేస్తాం. లేదు మ్యామ్, అందరూ బిజీగా అసలు ఏ డిజైన్ వస్తుంది అక్కడ అని చెప్పేసి ముగ్గు వేస్తుంటే దాని మీదే థాట్ ఉంది తప్ప వాళ్ళకి ఏమి సాంగ్ థాట్ రావట్లేదని నేను అనుకుంటున్నాను. లలిత లలిత మేడం, సింధగా మేడం సాంగ్ పాడండి మా కోసం, నా కోసం. మేడం వేస్తా ఉన్నారు కాబట్టి పాడాలబ్బా మీరందరూ. ముత్యమంతా పసుపు ముఖం ఎంతో ఛాయ. ఎవరైనా నాతో జత కలిపితే బాగుంటది. బాగుంటది. ఉమ్. నెక్స్ట్ పాడండి సాయిలీల గారు, నెక్స్ట్ చరణం. నేనే మాట్లాడి నేనే పాట పాడితే మేమే చెప్పుకొని మేమే పాడాలా? మేమే పాడాలా? ఆ, ఫస్ట్ సంధ్యారాణి గారు హ్యాండ్ రైస్ చేశారు, ఆవిడకి ఒక ఛాన్స్ ఇద్దాము. ఉమ్. సంధ్యారాణి గారా? ఓకే. ఓకే అండి, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోవాలండి, అన్మ్యూట్ ఇచ్చాము. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓన్గా పాడలేను, మీరు పాడతా అంటే నేను జాయిన్ అవుతాను. నో ప్రాబ్లం. మేడం మన కాంపిటీషన్ పెట్టట్లే, ఎలా ఉన్నా ఓకే, హ్యాపీ అంతే. మీ హ్యాపీని షేర్ చేసుకుంటున్నారు అంతే. అమ్మో, కొంచెం టెన్షన్ ఉంటుంది మేడం, అందరు వింటారు కదా. ఆ, No, మనమే టెన్షన్ అండి ఎందుకు? ఉండేది, ఎవ్వరు లేరు, అందరం మ- లేడీస్ అన్నమాట. నో ప్రాబ్లం, మన టెన్షన్ పడద్దండి. నేను నేను ఇవి ఎలా వేస్తున్నాను చూసారా? చిన్న ఇది ఈ ఇవి ఒక డబ్బా పెట్టుకొని దానికి ఇలా వేస్తున్నాను, అన్ని ఒకలాగా రావాలని. చూసుకుంటూ వేయండి ప్లీజ్, అదే చూసుకుంటూ పాడండి, పని చేయండి, కళ్ళతో చేసుకుంటూ నోటితో పాడండి ప్లీజ్. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఆ ముగ్గు కప్ పెట్టిన తర్వాత దాన్ని మీద మీరు డిజైన్ వేస్తున్నారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఉమ్, ఉమ్. అంటే నేను ఫ్రీ హ్యాండ్ అంటే మళ్ళీ మాకు ఫ్రీ హ్యాండ్ రాదు, మేము ఏం చెయ్యాలి అనే వాళ్ళకి ఇది. ఓకే, అన్ని ఈక్వల్ గా రావడానికి. మాకు ఫ్రీ హ్యాండ్ రాదమ్మా, మేము ఎలా వేసుకుంటాము, అందరికి రావాలి డిజైన్లు అంటారు కదా, అనొద్దు అని. అందరికీ అందుబాటులో ఉండేది చెయ్యాలని నేను ట్రై చేస్తాను. సంధ్య గారు అన్మ్యూట్ చేసుకున్నారా? పాడండి, ఎక్కడ నా ఉన్నారు? ముక్క అయిపోతుంది, తొందర తొందర కానియండి. సంధ్య గారు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ? భయపడక మాకండి, ఏం కాదు, మనమేమి హ్యాండ్ రైజ్ కాంపిటీషన్. తీసేసారు సంధ్య రాణి గారు. మళ్ళీ ఓకే. అన్మ్యూట్ చేయండి మా. ఓకే.
మీరు పాడండి, నేను జాయిన్ అవుతాను. యశస్విని గారు కూడా హ్యాండ్ రైస్ చేశారు. గబక్కన యశస్వి పాడాలండి, మనకి టైం అయిపోతుంది. పాడండి, మేము కూడా కలుస్తాంలేండి, నో ప్రాబ్లం, మేము కూడా పాడతాంలేండి, పాడండి. ఓకే. అంతా పాడండి పాడండి. పాడండి పాడండి. ఉండండి, స్పాట్ లైట్ పెడతాను మిమ్మల్ని కూడా. పెట్టండి. ముత్తైదు కుంకుమ బతుమంత సాయ ముత్యమంత పతముఖమంత సాయ ముత్తైదు కుంకుమ బతుమంత సాయ పురుడు పురిపాలలో హోజనలోన ముత్తుపూవిల సారు కాయలు కాయ ముత్యమంత పసముఖమంత సాయ ముత్తైదు కుంకుమ నాకు అంతే వచ్చు మేడం. చాలా థ్యాంక్స్ మేడం, ఎంత బాగుందండి. బాగా పాడారు. మనం హ్యాపీగా మీరు మంచిగా పసిపంత సంక్రాంతి ఛాయ పాట పాడాలంట. సంక్రాంతి అంటే సంక్రాంతి సందల్లే సందల్లే పాడండి. ఆ, సందల్లే సందల్లే. యశస్విని ఉమ్, సాయి పాడతావమ్మా? సంక్రాంతి సాంగ్ మేడం. ఆ, ఆ. ఆ, కొంచెం ఆలోచించాలి, చూస్తాను మేడం. నాకు అంటే డౌట్. ఎట్లయినా పర్లే, మనకి కాంపిటీషన్స్ ఏం పెట్టట్లేదు, సాంగ్ కాంపిటీషన్స్ ఏం పెట్టట్లేదు. పాడాలి. మన ఇంటికి ఇప్పుడే న్యూ ఇయర్ తో పాటు సంక్రాంతి కూడా ముందే వచ్చేసేయాలి అన్నట్టు పాడాలి. అంతే. మేడం. ఉమ్. ఆ, మేడం మీరే సంక్రాంతి పాడుతూ వేయాలేమో మ్యామ్. ఆ, ముగ్గుది ఎవరైనా అయిపోయింది ఇప్పుడే పాట. ముగ్గురు అయిపోయింది, సంక్రాంతిది భోగి కుండలో సంక్రాంతి పాట. సాంగా? ఓకే. ఉమ్. ఏదండి కొంచెం చెప్పండి, మేము పాట నేమ్ చెప్పండి. ఇది పాడండి. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే. ఇక్కడ పాలు చూడండి ఎట్లా బొంగుతున్నాయో, మీరు అలా పాడేసరికల్లా. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే ఓకే, ఓకే. అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే. మన ఉమ్. ఊరితో మేడం, సమయాన్నిలా పాడండి. గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసి ఉండడం ఒక వరమేగా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులాగుందిలే. చిందే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే. నేనే పాడేశానండి. బాగుంది మేడం, అసలు ఎంత బాగుంది చూడండి. అసలు మంచి పండగ అంతా ఇక్కడే మనము ముందుగానే పండగను చేసుకుంటున్నాం, ఎంత హ్యాపీగా. ఎవరికైనా వస్తుందా ఇంత అదృష్టం? చూసారా ఇప్పుడు పికాక్ లో అలా కలర్స్ కలర్స్ వేస్తే ఎలా ఉంది? బాగుంది మేడం. పికాక్ కి పికాక్ వచ్చింది. ఉమ్, మన కలర్స్ కి కలర్స్ వచ్చాయి. ఉమ్, ఈ వీడియో నేను అప్లోడ్ కూడా చేస్తానండి యూట్యూబ్ లో. మీరు మళ్ళీ ఒకసారి ఆండాళ్ అమ్మవారిది మెడికల్ ముగ్గుతో వెయ్యాలనుకుంటే దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి, వెయ్యండి. అండ్ న్యూ ఇయర్ కి సంబంధించిన ఫ్లోర్ డిజైన్ కూడా వేసుకోండి. ఈ ఫ్రీ హ్యాండ్ డిజైన్ కూడా వేసుకోండి. ఫ్రీ హ్యాండ్ అంటే ఈవెన్ మీకు మొత్తం అప్కమింగ్ వర్క్ షాప్స్ అన్ని కూడా మనకి యూట్యూబ్ లో దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో మీరు యూట్యూబ్ లో ఫాలో అయితే యూట్యూబ్ లో ఫాలో అవ్వండి. లేదు మేడం నాకు ఇన్స్టాగ్రామ్ అలా ఉందంటే దాంట్లో అయినా ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రూప్స్ చాలా ఉంటాయి కాబట్టి ఒకవేళ మిస్ అయినా కూడా మీరు ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డౌన్ ద లైన్ అకేషన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కూడా నేర్చుకోవచ్చు అనేసి. అన్నీ యాక్చువల్గా ఉంటాయండి చాట్ మన బాక్స్ లో క్లాస్ పెడదాం కదా. అనుకుంటున్నా, బట్ నాకు ఏదో ఎర్రర్ వస్తుందండి మెసేజ్ పెట్టడానికి. సో నేను అందుకే గ్రూప్ లో పెడతాను వాటి డీటెయిల్స్ అన్ని కూడా. మీరందరు కూడా ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్ ది మీరందరు కూడా లింక్ ఈ ముగ్గు పెట్టేయండి. కంపల్సరీ వేయండి. శైలీల గారు యూట్యూబ్ ది లింక్ పెట్టండి, వాళ్ళు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒకసారి పెట్టారా? నాకు ఎర్రర్ వస్తుందండి, నాది చాట్ బాక్స్ ఏదో మిస్ అయింది రావట్లేదా లోపల. చాట్ బాక్స్ లో? రావట్లేదు. ఓకే, ఓకే, నేను ట్రై చేస్తాను లేదంటే.
సో మనందరం అక్కడ కనెక్టెడ్ గా ఉండొచ్చు. ఉమ్. ఎంత హ్యాపీగా అనిపించింది మేడం, సాంగ్స్ పాడుకుంటూ చెప్పుకుంటూ వాటి గురించి మ్యామ్, మీరు చెప్పుకుంటూ. మీరు చెప్పిన పాట వచ్చింది ఫస్ట్, ముత్యమంతా ఆ పసుపు. థ్యాంక్ యూ. నా కోరిక అన్నమాట అలా రావాలని. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ముగ్గు వేయడం వల్ల స్ట్రెస్ కూడా బాగా రిలీజ్ అవుతది. అండ్ మన క్రియేటివిటీకి బాగా పదును పెట్టి క్రియేటివ్నెస్ బాగా బయటకు వస్తుంది. సో డైలీ ఇంత పెద్ద ముగ్గు లేకపోయినా ఈ జనవరి 1 నుంచి 15th వరకు చక్కగా అన్ని వేసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా బాగుంటది. అండ్ ఎప్పుడు కొత్తదనం అనేది ఆస్వాదించడంలో అదొక కిక్ ఉంటదండి. అంటే చాలా సరదాగా ఉంటది. ప్రతిరోజు కూడా మనము ఏదో జరుగుతుంది అన్నట్టు కాకుండా ప్రతి రోజుని మనం బాగా అనుభవించాలి, దాని హ్యాపీనెస్ ని అనుభవించాలి. మనల్ని చూస్తే కూడా నలుగురికి హ్యాపీనెస్ రావాలి. అవును. మనము ఇలా వేసుకొని కొంతసేపు ఆగి వచ్చి చూసి మన కష్టాన్నంతా మర్చిపోతాం. దేవుడి దగ్గరికి పోయినప్పుడు లైన్ లో నించొని ఆ తిరుపతికి పోయినప్పుడు ఎన్ని గంటల నుంచి ఉంటామండి. ఆ దేవుణ్ణి చూడంగానే అసలు మనకి ఏమైందో, మనకి ఇంతసేపు మనకి ఏమైందో కూడా అర్థం కాదు కదా. ఆ ఫీల్ అయ్యారా? అలాగే మనం ఇక్కడ నించొని ముగ్గేసుకొని అవన్నీ మనకేమో నొప్పులు వస్తాయి. తర్వాత అటు ఇటు వెళ్ళి చూసుకుంటాం కదా, అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కదా. అబ్బాయి ఎంత బాగా వేసుకున్నాను, నేనే వేసుకున్నానా ఒక ఫీలింగ్ అన్నమాట. మంచి గుడ్ వైబ్రేషన్స్. ఉత్తిగా మనము బద్ధకంగా ఉండి మన ముగ్గేయకుండా ఉన్న చూడండి, కలర్స్ వేసుకొని హ్యాపీగా అన్ని మంచిగా నీట్ గా పెట్టుకున్నప్పుడు వైబ్రేషన్స్ మనకి ఎలా అనిపిస్తున్నాయి ఒకసారి గమనించారా? ఇప్పుడు నేను ఎన్నిసార్లు చూసుకుంటానో ఇది మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా కదా. రెడ్ కలర్ వేసేవరకల్లా ఎంతైనా అట్రాక్షన్ కలర్ కదా, ఎంత బాగుంది. ఉమ్, ఇప్పుడు చెప్తా చాట్ లో వినండి. యూట్యూబ్ లింక్ పెట్టామండి, ఒకసారి అక్కడ మీరు చూసారంటే మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, గ్రూప్ లో అక్కడ కూడా ఫాలో అవుతే పెట్టండి. మీకు అన్ని వీడియోస్ అక్కడే వచ్చేస్తాయి మీకు ఆల్మోస్ట్. ఓకే, గ్రూప్ లో కూడా పెట్టండి మళ్ళీ, మన గ్రూప్ ఉంది మళ్ళీ కదా. గ్రూప్ లో పెట్టేస్తాం మళ్ళీ. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాంలేండి. ఉమ్, ఓకే. ఇంకొకటి ఉంది, ఫిల్ చేస్తాను చూడండి, బాగుందా? అమ్మవారిది మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ భోగి కుండని మీరు ఇంకా కొంచెం డిఫరెంట్ గా వేస్తాము ఆ అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి నాకు అమ్మవారిది మాత్రం అలాగే వేస్తే నేను కొంచెం అదొక్కటి హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇందాక నేను చూసారా మీరు, మనము ముగ్గేశాక ఇది ఉంది కదా, నేను ఇందాక ఇట్లా పట్టుకున్నా కదా ఇలా 2 వేళ్ళతోటి, ఇప్పుడు వేరేలాగా పట్టుకుంటున్నా, చూసారా, గమనించారా? గమనించారా? ఎస్ మ్యామ్. ఎందుకంటే ఇక చూడండి మళ్ళీ వేస్తాం. మళ్ళీ ఒకసారి చూపించండి కరెక్ట్ గా. ఆ, చూపిస్తున్నాను. ఇందాక మనం వేసేటప్పుడు టూ నేను ఇలా పట్టుకొని వేసా కదా, చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక చూడండి ఇలా పట్టుకొని, తేడా ఉందా? ఓకే, మనము కలర్లు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలానే వేసుకోవాలి. మనము కాదు నేను ఇలా వేస్తాను అంటే బాగుండదు. థిక్ బార్డర్ అనుకుంటా కదా అది. ఉమ్, మనం కలర్ వేసినప్పుడు కంపల్సరీ పొంగుతుందా మన మన చెరుకు గడ్డకి చెరుకు గడలు వేసారా మ్యామ్? ఉమ్, మన కొండకి ఆనుకొని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దీని డీటెయిలింగ్ కావాలి కదా.
చూస్తున్నారా అటువైపు ఇటువైపు? ఓకే మేడం, అది బ్రాడ్ గా వేస్తేనే మనకు కనిపిస్తుంది నీట్ గా. కలర్ వేసినప్పుడు అది బాగుంటది. ఇంకా ఇది మళ్ళీ వేరే లాగేస్తున్నా. ఉమ్. చూడండి ఎలా ఉంది. సూపర్ మ్యామ్, బాగుంది చాలా. ఇప్పుడు మనం ఇదంతా ఎత్తుతే ఏమవుతుంది? ఇదంతా ఎత్తితే ఎంత నేను ఇది కూడా నచ్చిందా? ఇలా కూడా వేసుకోండి. గులాబీ పూలా కనిపిస్తుందా? ఉమ్. బాగుంది. వెల్కమ్. బా ఓకే 25 మ్యామ్. ఓకే. బాగుందా? వచ్చిందా? ఉమ్. మనకి న్యూ ఇయర్ ముగ్గు బాగా వచ్చేసింది. సంక్రాంతి అమ్మవారికి వచ్చేసింది. సంక్రాంతి వచ్చి ఇక్కడ కన్ను అవి పెట్టకండి. నాకు ఆ ఫేస్ వేరే మళ్ళా మిస్. ఓకే, ఓకే ఆ ఓకే. ఫేస్ మళ్ళీ ఇవి బార్డర్స్. ఇది ఇస్తరాకు ముగ్గు. మళ్ళీ ఇందాక ఏం చూపించాను, ఇది ఒకటి వేసుకోవచ్చు చిన్నగా సైడ్ కి. ఇలా 4 లైన్స్ ముగ్గు వేసుకోవచ్చు. రథం ముగ్గుని ఇలా ఫస్ట్ ఇంట్లోకి వేసుకోవాలి లైన్స్ తోటి. ఇంకా రథంలో చాలా ఉన్నాయి ముగ్గులు. అవన్నీ కావాలంటే మీ ఇష్టం. వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి మ్యామ్, కలర్స్ ఏం చేయాలని చెప్తారా? ఉమ్. అరే ఇందాక వచ్చేసిన మేడం. ఇప్పుడు నా ఫేస్. ఓకే, ఇప్పుడు మనం ఇంత కలర్స్ ని మనం ఏం చేస్తాము, ఆ చీపురుతో తీసేస్తాం కదా. మంచిగా ఒక బ్రష్ లాంటితో ఏదో చీపురుతో తీసుకొని అంతవరకు ఎత్తుకొని అదొక కలర్ వస్తుంది. ఓకే, ఏదైనా థిక్ కలర్ వస్తుంది. దాంట్లో మనము ఒక కలర్ ని కలుపుకుంటే ఏదైనా థిక్ కలర్ ని మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? పడేయమాకండి. ఓకే, ఇప్పుడు ఇంత ఉంది కలరు. నేను దీన్ని ఇచ్చేయాలనుకోవట్లేదు. ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఇవి ఒక 2 కలర్స్ కలిసాయి అనుకోండి. ఇప్పుడు 2-3 కలర్స్ కలుస్తాయి. ఇలా కలిసాక ఒక కలర్ అవుతుంది. దీంట్లో ఒక థిక్ కలర్ ని ఏదైనా కలిపేసి దాన్ని ఒక కలర్ వస్తుంది, కొత్త కలర్. దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇలా ఉంది, మనం ఫ్లోర్ మీద వాడుతున్నాము. ఇదేమన్నా ఖరాబ్ అయిందా? దీన్ని ఇలాగే స్టోర్ చేసుకుంటే ఏమన్నా అవుతుందా? ఇలా ఉంటది. 2 కలర్స్ కలిసినాయో 3 కలర్స్ కలిసినాయో. ఇప్పుడు నేను ఇక్కడ ఉందనుకోండి, ఇంతవరకు ఇలా తీసుకున్నాను అనుకోండి, అట్లా 2 కలర్స్ కలిస్తాయి. ఇలా ఉంటది మొత్తం. కొంచెం ఓపిక ఒక 2 మినిట్స్ వేసినంత సేపు కాకపోయినా ఒక్క 2 మినిట్స్ ఓపిక చేసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటే తీసుకునే విధానంలో. లేకపోతే నాకు అంత ఓపిక లేదు, అంత మొత్తం ఒక దగ్గర నెట్టేస్తా అంటే ఒక దగ్గర స్టోర్ చేసి అదొక కలర్ వస్తుంది, థిక్ కలర్ లాంటిది. దానికి ఇంకో కలర్ ఏదైనా కలుపుకొని మీకు అలా ఉంటే కూడా ఒక లాంటి బ్రౌనిష్ కలర్ లాగా వస్తుంది. అది కూడా ఒక కలరే కదా. పారేయమాకండి, వేస్ట్ చేయమాకండి. ఇంత కష్టపడి వేసుకుంటాం కదా. ఓకేనా? హ్యాపీనా? అది అదన్నమాట. మ్యామ్, ఇంకా ఒకసారి అన్మిట్ ఇస్తాను మరి. మన వాళ్ళు ఆ, ఏదైనా డౌట్ మీకేం? ఉంటే అడిగేస్తారు. ఓకేనా? ఓకే, ఓకే అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడంని అడిగేసేయండి. ఓకే, అన్మ్యూట్ ఇచ్చేస్తున్నాను. హాయ్ మేడం, ఆ ముగ్గు పిండితో మరి ముగ్గు